ఎవరినైనా నమ్మొచ్చు కానీ వాళ్ళు నమ్మకూడదు. బయటికే పై పువ్వులు లోన్ ఏమి ఉండవా, అంతే కదా. ఈ లోన్ ఏం పిక్క కాస్తుంది, ఇగో లోన్ ఏం పిక్క కాస్తుంది. ఇలా బయట అంటున్న కొమ్మలే పిక్కలు ఉంటాయి. అలాగే ఉందా ఇక్కడ. ఇగో 2 ఉసిరికాయలు అండి ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఇగో అంతే. ఒకప్పుడు బాగా కాసి అండి, ఇప్పుడు ఏటికత్తి వీటికి ఏమి సదుపాయం లేదు. అలా తెచ్చుకోండి మరి దప్పకేదా. ఒకప్పుడు గేదలు తోలుకొని వచ్చి ఉసిరి చెట్టు ఎక్కడ ఉందని అక్కడికి వెళ్ళి ఏరుకొని తెచ్చుకుంటారు. వ్యవసాయం గురించి కాదు, ఎక్కడ చూసినా గంట చేను, సోడి చేను, బొబ్బర్లు, ఉలవలు ఉండి ఈ చిలకలన్నీ వాటి మీద పోయి చిలకల వాటి మీద పోవడం వల్ల ఈ జీడిపిక్కలు కొట్టే కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ చెట్టు దగ్గర కొట్టకూడదు. కొట్టకూడదు అంటే చిన్న పలుకు కడుతుందా, చిన్న పలుకు, ఆ పలుకు నువ్వు ఒలుచుకొని తినేస్తాను. నేను చూసాను ఆ జీడి చెట్టు కింద. చాలా తెలివితేటలు వేసుకుని చిలకలు మనకంటే తెలివైన గుర్తు కదా, గుత్తే రాలిపోతుంది. అప్పుడు చిన్న మాడుతున్నాయి పువ్వులే, ఇదో లైట్ మాడి. అదే అంతన్న వస్తుంది గట్టిగా వస్తుంది పెసర. అంత దూరం వెళ్తుందంటే చాలు. దీనికి ఎక్కువ ఇప్పుడే వస్తాయి పువ్వులు. మంచు పడలేదు మొన్న, ఆ 2 రోజులు తెగపడిపోయేదే మంచు. అదే అంతాను తెగపడిపోయేది ఆ 2 రోజులను. రేజింగ్ 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 పైనే ఉన్నాయి పువ్వులు. అదే అంతాను ఇలా లోన్ చెట్లకి అయితే పైనే ఉందో, కింద అంటే ఏమున్నాయి అన్ని ఎండుకొమ్మలే ఉన్నాయి. జీడి తోటకు మందు కొడుతున్నారండి. ఇంకో టాటర్తోని ఇలా రేజిచ్చేసి డబ్బాలో పట్టి అక్కడ పైపొడికి వెళ్తే చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. జీడి తోటకు మందు కొడుతున్నాం.